అది ఆశించడం కూడా అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అంటే అది ఇక్కడ కూడా తప్పే. ఎందుకంటే సెక్యూరిటీ కాదు నాగేంద్ర గారు, నిన్న ఆయన సార్ మాట్లాడింది ఏంటి అంటే, నన్ను 4 సార్లు హత్యాయత్నం చేశారండి, హత్యాయత్నం ప్రయత్నం చేశారు, తర్వాత ఒకసారి నన్ను కొట్టారు, కొడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళని కనీసం ఏమాత్రం కూడా విచారించకుండా 10 నిమిషాల్లో వాళ్ళని నా కళ్ళ ముందే వదిలి పంపించేశారు అని చెప్పేసి ఆయన ఆవేదన చెందాడు. ఆ వీడియో ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం. చూసిన తర్వాత మీ దగ్గర నేను వస్తాను. ఒకసారి ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. కృష్ణ సర్రమక్కలపల్లి పంచాయతీ కృష్ణాపురము. నేను టీడీపీ కార్యకర్త. ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ తిర్లోక, వీళ్ళు నలుగురు ఇప్పటికి 4 దఫాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏమిటి కదా అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అంతకుముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ పుంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పుంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళీ వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పుంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే గొంతుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు. సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగంగా ఉన్నది, మీరే నన్ను కాపాడాలా అంతే సార్. ఓకే నాగేంద్ర గారు విన్నాం కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే పోలీసుల చుట్టూ దాదాపు ఆయన ఒక ఇష్యూకి సంబంధించి 4 సార్లు తిరిగాడు. 4 సార్లు తిరిగితే ఒకసారి అదుపులోకి తీసుకొని 10 నిమిషాలు పెట్టి వదిలేస్తారు. అదే ఆ రోజు కఠినంగా అతనికి ఒక వార్నింగ్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా జరిగితే నీ మీద మీరు ఇందాక చెప్పినట్టు బైండ్ అవరో లేకపోతే ఏదైనా చట్టానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్లో ఏదైనా పెట్టుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ పోలీసులు లైట్ తీసుకోవడం, ఇక్కడ దీనివల్ల ఏమైపోయిందంటే ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకునింది. ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఇంకా కూడా వైసీపీ అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి. పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటలే వింటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లోనే అక్కడ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టే పోలీసులు ఉంటున్నారని చెప్పేసి ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. సరే అది వాస్తవం కాదనేది మళ్ళీ అది పై స్థాయిలో